ఖరీఫ్ సీజన్లో రైతులకు మరోసారి యూరియా కష్టాలు తప్పడం లేదు. ఆలస్యంగా కురిసిన వర్షాలతో పంటలు మొలకెత్తగా ఇప్పుడు యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. యాప్ ద్వారా బుకింగ్ విధానంపై అవగాహన లేక కొందరు రైతులు ఇబ్బందులు పడుతుండగా అవసరమైన సమయంలో ఎరువులు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 2 నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల కురిసిన అడపాదడపా వర్షాలతో పంటలు మొలకెత్తడంతో ఇప్పుడు యూరియా వేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అవసరమైన సమయంలో ఎరువులందక రైతులు ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ ఆధారిత బుకింగ్ విధానంపై గ్రామీణ ప్రాంత రైతులకు పూర్తి అవగాహన లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెప్తున్నారు. యూరియా గురించి వచ్చినాము. కౌలు పట్టుకున్న ఒక 10 ఎకరాలు ఆ యూరియా రైతు ఇయ్యాడు, ఆ కౌలు పట్టుకున్నాడు ఇయ్యాడు. ప్లస్ మేము వాళ్ళ దగ్గర పోతే వాడు బుకింగ్ కాదు, వీళ్ళేమో బయటకు బుక్ చేసుకొని వాళ్ళ రైతులకు ఈ కస్టమర్ ఈ షాపు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు డీలింగ్ చేసి వాళ్ళు ఫస్ట్ బుకింగ్ పెట్టుకొని, అరే నేను ఈరోజు ఆన్లైన్లో ఎక్కిస్తున్నా మీరు పెట్టుకుని వాళ్ళకి ఫస్ట్ బుక్ చేసుకొని వాళ్ళు కావాల్సింది వాళ్ళు బయటకు అమ్ముకొని వాళ్ళ స్టాకు ఈ ప్లేట్లకు కానీ వాళ్ళు కౌలు వాళ్ళు బయటకు ఎక్కువ రేటుకి అమ్ముకొని నాకే కావాలంటే ఎక్కువకి ఇస్తా అంటారు. 500 800 ఇట్లా ఒక బ్యాగు చెప్తున్నారు. మనం ఏం తీసుకుంటాం, ఏం చేస్తాం, ఇది కౌలు పట్టి ఇది చేసుకోవడం. నేను ఆటో నడుపుతాను, ఆటో బంద్ చేసి ఆటో నడచలేదని కౌలు పట్టుకొని చేస్తున్నా. ఈ ఆటో ఫీల్ పోతేనేమో అట్లా అయిపోయింది. ఈ రైతుల్లో ఇల్లు వస్తే ఇది ఇట్లా ఉన్నది. గురించి ఏం చేసి బతకాలి, ఇంకా మా పిల్లలు చదువుకోవడానికి ఇక మేమే ఇట్లా చేస్తున్నామంటే పిల్లల ఫ్యూచర్ కూడా ఇట్లనే అవుతుంది. స్కాలర్షిప్లు లేవు. ఈ యూరియా గురించి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేయాలి దీనికి? ఈ రైతు ఊరు పెట్టుకొని రావాలా? ఇక మళ్ళీ వెనకటి కాలం దాకా వస్తుంది. ప్రభుత్వం దీన్ని వెంటనే చర్య తీసుకొని మాకు అందుబాటులోకి వెళ్ళాలని మేము రైతులు. గతంలో డబ్బులు చెల్లిస్తే ఎక్కడైనా యూరియా లభించేదని, ప్రస్తుతం బుకింగ్ విధానం కారణంగా చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు చెప్తున్నారు. మరోవైపు యూరియాను బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు అప్రమత్తమయ్యారు. గజ్వేల్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి నిల్వలు విక్రయాలపై ఆరా తీశారు. వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని తెలిపారు. యాప్ ద్వారా 17,727 బస్తాల యూరియా బుక్ కాగా 14,840 బస్తాలు రైతులకు అందించినట్లు చెప్పారు. రైతులు ఎలాంటి అపోహలు చెందవద్దని, అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామని స్పష్టం చేశారు. మనకి ప్రస్తుత వానాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ద్వారా మనం రైతులకి యూరియా అందించడం జరుగుతుంది. రైతులు తప్పనిసరిగా వాళ్ళ ఇంటి వద్ద నుంచే బుకింగ్ చేసుకొని ఆ రైతు వివరాల బుకింగ్ ఐడితో వాళ్ళు ఏ షాప్లో అయితే బుక్ చేసుకున్నారో ఆ షాప్కి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఇది రోజువారీగా మనకు స్టాక్స్ వచ్చిన వారిగా వాళ్ళు వెంటనే బుక్ చేసుకొని సంబంధిత షాప్లకు వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ఈ యాప్ రావడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బుకింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన గజ్వేల్ మండలంలో 5,960 మంది రైతులకు గాను 15,727 బ్యాగులు బుక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో నుంచి 14,840 బ్యాగులను రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యాప్ ద్వారా సులభంగా యూరియా బుక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మన డీలర్లను కూడా క్లియర్గా ప్రతిదీ కూడా యాప్లో ఎంట్రీ చేసిన తర్వాతనే అమ్మాలని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలు ఎవరన్నా ఉల్లంఘించినట్లయితే కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా డీలర్లందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం రైతులు ఎరువుల కోసం ఇంకా ఎదురుచూపులు చూస్తున్నారు. పంట ఎదుగుదలకు అత్యంత కీలకమైన ఈ సమయంలో రైతులకు సకాలంలో యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.